పీర్జాదిగూడలో సంఘ భవన నిర్మాణానికి ఈసీ సమావేశంలో నిర్ణయం. తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ కార్పొరేషన్ ఏర్పాటు నా లక్ష్యం. సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్. తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అశ్వాపురం వేణుమాధవ్ గారు మాట్లాడుతూ, పీర్జాదిగూడలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సకల సౌకర్యాలతో కూడిన భవన నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. రాబోయే సంవత్సరంలో అన్ని సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నూతన భవనంలోనే జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. చాత్తాద బంధువుల అభ్యున్నతి కోసం తమ కార్యవర్గం విశేషంగా కృషి చేస్తుందని, ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, చాత్తాద శ్రీవైష్ణవ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అశ్వాపురం వేణుమాధవ్ గారి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఉపాధ్యక్షులు తులసి సత్యనారాయణ గారు ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి తీర్మానాలను ఈసీ సభ్యులు ఆమోదించారు. ముఖ్యంగా సంఘ నిధులతో వెంటనే భవన పనులు ప్రారంభించాలని చేసిన తీర్మానాన్ని హర్షధ్వానాల మధ్య సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి తిరుక్కోవల్లూరు కృష్ణస్వామి బడ్జెట్ ప్రతిపాదనలకు సభ్యులు హర్షం వెలుబుచ్చారు. ప్రధాన కార్యదర్శి వెంకటయోగి వెంకటేశ్వర్లు ఈ టర్ములో జరిగిన కార్యకలాపాల నివేదికను సమర్పించారు. ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథులుగా రామానుజ ఫిలసాఫికల్ ట్రస్ట్ చైర్మన్ మాచవరం వెంకటేశ్వర్లు, సినీ నిర్మాత దర్శకుడు సాయి వెంకట్, సంఘ పూర్వ అధ్యక్షురాలు బెల్లంకొండ పద్మావతి, రిటైర్డ్ ఎస్పీ వింజామర నారాయణస్వామి, తిరుక్కోవల్లూరు వెంకటస్వామి, ఎస్పీ నరసింహస్వామి గారు పాల్గొని పలు సూచనలు చేశారు. రెండు ముఖ్య విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముందుగా బిల్డింగ్ ఏరియాలో చాలా కష్టం కొని ఆ స్థలం చేయడం జరిగింది. దాంట్లో మరి 5 అంతస్తులకు గాను ఒక ప్లాన్ ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ముందుగా అన్నట్టుగా మరి వెంకటస్వామి గారు అన్నట్టుగా ముందుగా 6 నెలల లోపల షెడ్ వేసుకోవడం అనేది అనివార్యం. ఎందుకంటే పద్మావతి గారు మేడం అన్నట్టుగా అది అన్యాకరంతమైన అవకాశం ఉంటుంది. అతి త్వరలో దాంట్లో షెడ్ వేయాలని మా విజ్ఞప్తి. వేణుమాధవ్ గారు ఉన్నంత వరకు పోటీకి వచ్చేది లేదు, ఓవర్ ప్రెసిడెంట్ ఉండేది లేదు. నాకు తెలుసు ప్రజాస్వామ్యం అందరూ పోటీలో వస్తారు. బట్ ఆయన చేసే యాక్టివిటీస్లో ఆయన చేసుకున్నంత వరకు ఈ సంఘానికి సేవ చేయగలడు. ఆ కెపాసిటీ ఆయనకు ఉంది, ఆయనకు ఆ దమ్ము ఉంది, నిలబడగలడు, 10 రూపాయలు ఖర్చు పెట్టగలడు, మోటివేట్ చేయగలడు. గౌరవ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, గజవెల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలు బిక్కుమళ్ల నిర్మల, పరియాద వెంకటేశ్వర్లు, నీలా వెంకటరమణ, సంతోష ఆచార్యులు, అయ్యవారి పాండు, డాక్టర్ మదన్మోహన్, వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య ఎజెండా మన సంఘం రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చాక, టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు నిధులు విడుదల చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మన సంఘ నిధులతోనే ఖర్చు పెట్టి చిన్న షెడ్ వేసుకుంటే రేపు అన్యాగ్రంథం కాకుండా ఉంటుంది. ఆ స్థలం అని చిన్న కోరికతో అందరినీ సమావేశపరచడానికి పిలవలసి వచ్చింది కూడా, లేదా అక్కడ ఆక్రమించి మన గవర్నమెంట్ కూడా మళ్ళీ రివర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర దాదాపు 40 లక్షల రూపాయలు ఎఫ్డీలో ఉన్నాయి. ఆ ఎఫ్డీలో తీసి ఒక షెడ్, అంటే దాదాపు ఒక 300 నుంచి 400 మంది పడే షెడ్ అక్కడే వేసుకొని మన సమావేశం కూడా అక్కడే జరుపుకుంటే రేపు ఎవరైనా మన స్థలం మీద కట్టుబడకుండా ఉంటుంది. మనం జీవితాంతం అక్కడే ఉండేటట్టు కూడా ఒక దేవస్థానం కూడా కట్టుకోవడానికి, చుట్టూ కంపౌండ్ వాల్ కట్టుకోవడానికి ఇవన్నీ కూడా వసతిగా ఉంటుందని, ఒక బోరింగ్ కూడా వేయడానికి, నల్ల కనెక్షన్ కూడా తీసుకోవాలి, పవర్ కనెక్షన్ కూడా తీసుకోవాలి. గవర్నమెంట్ ఇప్పుడు మనకు పండించే ఆలోచన కూడా లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఉన్న జాగా కూడా మనం పోకుండా మనము ఆ స్థలాన్ని తీసుకోవడానికి, ఒక షెడ్ వేసుకోవడానికి మన డబ్బులు డ్రా చేసుకుని అందరి పర్మిషన్ కొరకు కోరుతూ ఈ రోజు సమావేశం పడుతుంది. అలానే కూడా చిన్న చిన్నవి కూడా మన ఎలక్షన్లకు కూడా ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఎలక్షన్లకు ఖర్చు చాలా ఉందని, దానికి 5 ఏళ్ళుగా పొడిగిస్తూ మీ అందరి ఆమోదంతో నెక్స్ట్ అంటే ఈ టర్మ్ కాకుండా వచ్చే టర్మ్ కూడా 5 సంవత్సరాలు కూడా జిల్లా కానీ, డివిజన్ కానీ, స్టేట్ కానీ అన్ని నియోజకవర్గాలు 5 ఏళ్ళు ఉండేటట్టు కూడా చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చింది. అలానే చిన్న చిన్న బయలాలు కూడా ఏమైనా మార్పు ఉంటే ఈ స్థలాలు కూడా అందరూ ఇవ్వండి.
మనం చాతాద శ్రీవైష్ణవ అందరు ఒకటిగా ఉండి బాగుంటుంది, అందరూ బాగుంటామని రేపు ఆ అనేక జాగలో మనం నెక్స్ట్ జరగబోయే మీటింగ్లు అన్ని కూడా అక్కడే పెట్టుకుంటే స్థలం ఉంటుంది, లేక మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ మనం స్థలం నిర్మించుకోవాలి, మన షెడ్ నిర్మించుకోవాలని కోరుకుంటూ మీ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.